కళ్యాణ్ పడాలా ఈజ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. నేను నెక్స్ట్ సీజన్లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్కి ఒక చిన్న అడ్వైజ్ ఇస్తున్నా. మీరు ఇమాన్యుయల్ లాగా కామెడీ క్రియేట్ చేస్తాం, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తాం, కప్పు కొడదాం అనుకుంటే ఆగిపోండి, బిగ్ బాస్లోకి అసలు అడుగు పెట్టద్దు. అండ్ మీరు డిమోన్ లాగా నాకు ఫిట్నెస్ ఉంది, నేను వీడియో చేత పోరాటం చేస్తాను, అండ్ కొంచెం నేను క్యూట్ ఉంటాను, లవ్ ట్రయాంగిల్ నడుపుతాను, లవ్ యాంగిల్ నడుపుతాను, లవ్ కంటెంట్ ఇస్తాను అనుకొని ఎవరైనా బిగ్ బాస్లోకి అడుగు పెడుతుంటే మర్చిపోండి, అసలు మీరు బిగ్ బాస్కి రాకూడదు. బిగ్ బాస్లో విన్ అవ్వాలంటే ఉండాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్స్ కాదు, అట్లనే మీ ఫిజికల్ ఫిట్నెస్ కాదు, మీ ట్రూ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కాదు. మ్యాటర్ ఏంటంటే బయట మంచిగా డబ్బులు ఖర్చు పెడతా, పిఆర్కి బాగా డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. వాళ్ళు లేపుతారు మిమ్మల్ని, వాళ్ళు లేపుతారు. రివ్యూవర్ని కొనేయండి, వచ్చే ముందు రివ్యూవర్ని కొనేయండి. మెయిన్లీ గీతూ రాయల్ ఆదిరెడ్డిని కొనేయండి. మీరు కొంటేనే మీరు విన్నర్ అవుతారు. గీతూ రాయల్ ఆదిరెడ్డిని కొనేయండి చెప్తున్నా. నెక్స్ట్ సీజన్లో వచ్చే కంటెస్టెంట్స్ గీతూ రాయల్ ఆదిరెడ్డిని కొంటేనే మీరు సర్వే అవుతారు. వాళ్ళు చేసే రివ్యూలు ఒడియమ్మ బంటి రక్తపింజరి వేరే లెవెల్ మ్యానిపులేట్ చేస్తారు. ఫుల్ మ్యానిపులేషన్స్, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అనడం కంటే మ్యానిపులేటర్ అనడం చాలా కరెక్ట్. అండ్ మీకు ఇంకా కుదిరితే స్పై అక్కని కూడా కొనేయండి. ఆమె కూడా అసలు మీరు ఇంకా ఒక లేడీగానైతే స్పై అక్కని కొనేయండి. స్పై అక్క మీకు ఇంకా భజన, మా పాప తోపు, మా పాప తూపు, మా పాప తుర్రుము, మా పాప హైప్, మా పాపకు అన్యాయం జరిగిపోతుంది. ఇంకా స్పై అక్క అయితే మామూలుగా ఉండదు. లేడీ టైగర్, లేడీ విన్నర్ అని ఒకటి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి దూంచేస్తుంది. అది మ్యాటరు. రివ్యూవర్లను కొనుక్కోండి, పిఆర్ టీమ్కి డబ్బులు ఇవ్వండి, మిమ్మల్ని వాళ్ళు విన్ చేస్తారు. మీరు గేమ్ ఆడబడలేదు, ఏం చేయబడలేదు, ఏం పీకబడలేదు. ఇప్పుడు కళ్యాణ్ పడాలి చేసింది కూడా అంతే. నేను మాది పూర్ ఫ్యామిలీ, మాకు డబ్బులు లేవు, మాకు చిన్న కొట్టు ఉంది, నేను ఆర్మీ పర్సన్ని, ఎన్ని చేశాడు. ఆర్మీ పర్సన్ ట్యాగు, క్యాస్ట్ ట్యాగు, ఏది మూవీలో కూడా యాడ్ ప్రమోషన్లు చేస్తారా. నెవర్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ ఇలాంటి ప్రమోషన్స్. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. అది మ్యాటరు. మీరు నిజంగా పర్ఫామ్ చేయాలనుకుంటే రావద్దు, బిగ్ బాస్లోకి రావద్దు. అసలు పిఆర్ టీం లేకుండా అస్సలు రావద్దు. ఇమాన్యుయల్ చేసిన తప్పులు మీరు చేయొద్దు. డబ్బులు బాగా ఖర్చు పెట్టండి, పిఆర్ టీం బలంగా పెట్టుకోండి. విన్నర్ మీరే, కప్పు మీదే అది మ్యాటర్. రివ్యూలకు మాత్రం కొనకుండా మర్చిపోవద్దు. ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే డీమోన్ పవన్కి మాస్ ఓటింగ్, అసలు చిన్న ఓటింగ్ కాదు, చివరికి రివ్యూవర్ లేకే. అండ్ కొంతమంది పిఆర్ టీంలకి ఉచ్చలు పడుతున్నాయి. తనుజ పిఆర్ టీంకి అయితే ఉచ్చబడిపోతున్నాయి, కింద నుంచి పైకి కారిపోతున్నాయి చెమటలు. ఏంటి ఇంత కోల్డ్లో కూడా, ఇంత మంచు టైంలో కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఎవరు? డీమోన్ పవన్. నిజం ఇది. డీమోన్ పవన్కి ఈరోజు మార్నింగ్ నుంచి లాస్ట్ 3-4 డేస్ కంపేర్ చేసుకుంటే 60% నుంచి 70% ఆఫ్ ఓట్స్ పెరిగినాయి. మీరు నమ్మరు, నేను చెప్తున్నా కదా. ఇట్స్ కళ్యాణ్ వర్సెస్ డిమోన్ లాగా ఉంది. కళ్యాణ్ ఫిక్స్ అయిపోండి. కళ్యాణ్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. దట్స్ ఇట్. ఏం పీకకపోయినా విన్నర్ అవ్వడం చాలా ఇష్టం, చాలా కష్టం. ఇష్టం కొంచెం కొంచెం కష్టం లాగా చాలా సులువుగా రివ్యూవర్లతో గేమ్ని మార్చేశాడు. రివ్యూవర్లతో హైప్ అయిపోయాడు. రివ్యూవర్లతోనే ఏం పీకకపోయినా విన్ అయిపోయాడు. అది మ్యాటరు. ఇప్పుడు తనుజ పిఆర్కి ఉచ్చబడిపోతున్నాయి. కనీసం మా ప్లేయరు రన్నరప్ప కూడా రాదా, ఈ డిమోన్ గాడి ఏంది, ఈ ఓటింగ్ ఏంది, ఈ కథ ఏంది, ఈ కమాండ్లు ఏంటి అని కారిపోతున్నాయి. నాకైతే ఒక్కటే అనిపించింది, రీతు కానీ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో లేకుండా ఉంటే ఈరోజు మనం డిమోన్ పవన్ విన్నర్ అవుతాడా, రన్నర్ అవుతాడా అని మాటలు మాట్లాడుకోవాలి వచ్చేది. చెప్తున్నా, ఈ సీజన్కి కళ్యాణ్ కప్పు తీసుకోబోని ఏముంది, కళ్యాణ్ ఫిక్స్, అది కళ్యాణ్కి కప్పు వస్తుంది. బట్ ట్రూ విన్నర్స్ ఎవరంటే ఇమాన్యుయల్ అండ్ డిమోన్ పవన్. గేమ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి న్యాయం చేసింది ఎవరన్నా అంటే వీళ్ళిద్దరే. మీకు ఒకటి క్లియర్గా చెప్తాం మామ, మీరు క్లియర్గా వినండి. ట్రూ కామెడీకి, ఎంటర్టైన్మెంట్కి, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్కి ఇమాన్యుయల్, కాంట్రవర్సీలకి, ఆ ఏడుపులు పెడబొబ్బులు, టీవీఆర్లు, టీఆర్పీలకి తనూజ. ఓకే, బాహుబలి రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్కి, ఆ టాస్కుల్లో విరోచిత పోరాటం, ఆ మెరుపు దాడి, దీనికి డిమోన్ పవన్. లాస్ట్ 2 వీక్స్లో కామెడీ యాంగిల్ అండ్ లవ్ ట్రాక్ కూడా, లవ్ కంటెంట్ కూడా, ఇన్ని కంటెంట్లు ఇచ్చిన డిమోన్ పవన్. అండ్ స్టార్టింగ్ అసలు టీవీఆర్ లేసింది సంజన గారి వల్ల. ఆ గుడ్డు టాస్క్ దొంగతనము, ఆ థీఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇవన్నీ వల్ల టీఆర్పీ లేసినాయి. సో సంజన గారు కంటెంట్కి వీళ్ళు ఇంత ఉంటే టాప్ 5లో కళ్యాణ్ ఏం పీకాడు అని అడుగుతున్నా. మీరు చెప్పండి అబ్బా, కళ్యాణ్ ఇది చేశాడు,
ఇంత పర్ఫార్మెన్స్ చేశాడు అని మీరు చెప్పండి ఎందుకు వినరు మీరు చెప్పండి. జస్ట్ రివ్యూవర్లు బొక్కడా రివ్యూవర్లు. ఆ గీతు రాయలు ఆదిరెడ్డి లేకుండా ఉంటే సంకే సాల్ట్ అండ్ షుగరే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇది అనాలిసిస్. కళ్యాణ్ విన్నర్ అయిపోయాడు, మ్యాటరే లేదు, ఇంకేం చేయలేం, అదే మన కర్మ. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.